మనకు కొన్ని చోట్ల మహా ప్రశంసలు వస్తాయి, కొన్ని చోట్ల అవమానాలు వస్తాయి. ఆ ప్రశంసలు చేసిన చోట విర్రవీగాల్సిన పని లేదు, ఈ అవమానం జరిగిన చోట కుంగిపోవాల్సిన పని లేదు. మీ ప్రశంసలకు మీ అవమానాలకు అతీతంగా మేము ఉంటాం. అప్పుడే మన యొక్క జీవనం సుఖంగా ఉంటుంది. ఇంకొకడు మనల్ని ప్రశంసించాలి అని మనం అనుకోకూడదు, ఎవడు నాకు అవమానం చేయకూడదని మనం అనుకోకూడదు. మనం మన యొక్క మార్గంలో, మన ధర్మ మార్గంలో మనం ఉండాలి. ఇది మానవమానములకు అతీతంగా ఉండాలి. అప్పుడు మనకు మనస్సులో ఏ విధమైనటువంటి ఆతంకం అనేది ఉండదు. ఈ మానవమానాన్ని లెక్కిస్తూ కూర్చుండేటటువంటి వాడికైతే ఒకరోజేమో మహా సంతోషం, ఒకరోజు మహా దుఃఖం. ఆ సంతోషం అతయినా కష్టమే, దుఃఖం అతయినా కష్టమే. అప్పుడు వాడి యొక్క మనస్సు స్థిరంగా ఉండదు. ఎవడైతే మానవమానములకు అతీతంగా ఉంటాడో వాడు స్థిరచిత్తుడుగా ఉంటాడు. అందుకే వెనకటి వాళ్ళు అనేవాళ్ళుట, నన్ను తిట్టినందువల్ల వాడికి సంతోషం వస్తుందంటే బాగా తిట్టనివ్వండి. మన్నిందయా యది జన పరితోషమేతి నన్ను అప్రయత్న సులభోయం అనుగ్రహోమే. నన్ను తిట్టినందువల్ల ఆయనకు సంతోషం వస్తుందా? ఆహా, సంతోషం. నేను ఆయనకు సంతోషానికి కారణమైనానుగా. నన్ను తిట్టినందువల్ల ఆయనకు సంతోషం అయిందంటే ఆయన సంతోషాన్ని నేను కారణకర్తనైనట్టేగా. చాలా సంతోషం, తిట్టనివ్వండి. ఎందుకంటే పైసా ఖర్చు లేకుండా నేను ఆయన్ని సంతోషపెట్టిన వాడిని అవుతున్నాను. శ్రేయోర్థినో హి పురుషా పరతుష్టిహేతో దుఃఖార్జితాన్యపి ధనాన్ని విసర్జయంతి. పాపం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు దానం చేసి ఇంకొకళ్ళని సంతోషపెడుతున్నాడు ఆ మహానుభావుడు. నేను పైసా ఖర్చు లేకుండా ఇంకొకటి సంతోషపెట్టాగా. మన్నిందయా యది జన పరితోషమేతి నన్ను అప్రయత్న సులభోయం అనుగ్రహమే. ఈ దృష్టి ఉండేది మన పూర్వులకు. అలా ఉండేవాడు. వాళ్ళని ఎవళ్ళు ఏమన్నా వాడు పట్టించుకునేవాడు కాదు. మనకల్లా కాదు. ఎవడు మనం ఒక్క మాట అంటానికి వీలేదు. అన్నంటే వాడికి పోటాడకపోతామే మనం. పేట ఎవడరా నువ్వు నన్ను అంటానికి? వాడు అన్నందువల్ల మనకు పోయింది ఏమిటి? అథవా వాడు మనం పెద్ద ప్రశంస చేశాడు, వాడు ప్రశంసించినందుకు మనకు ఒరిగేదేమిటి? మన నుండి అయ్యా మీరు ఇంద్రుడు చంద్రుడు దేవేంద్రుడు అంటే అక్కడ మనం ఇంద్రుడిని చంద్రుడు దేవేంద్రులు అవుతామా? ఈ కొత్తగా ఐశ్వర్యం వచ్చిన వాళ్ళ పరిస్థితి అలా ఉంటుందట. కొత్తగా ఐశ్వర్యం వచ్చిన వాళ్ళు ఏదో లాటరీలో బంపర్లు 10 లక్షలు వచ్చింది, 20 లక్షలు వచ్చింది, 1 కోటి వచ్చింది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకసారి నీలకంఠ దీక్షుడు వర్ణించారు. ప్రామాణ్య బుద్ధి స్తోత్రేషు దేవతాబుద్ధిరాత్మని కీటబుద్ధిర్మనుష్యేషు నూతనాయా శ్రియఫలం అని. ప్రామాణ్య బుద్ధి స్తోత్రేషు. ఎవరన్నా మన స్తోత్రం చేసి బాబు మిమ్మల్ని చూస్తే సాక్షాత్ మన్మధుళ్లాగా ఉన్నారు అని అంటే, ఆహా నేను మన్మధుళ్లాగా ఉన్నాను కాబోలు. స్తోత్ర శబ్దానికి అర్థం చెప్పారండి. అవిద్యమాన గుణకీర్తనం స్తోత్రం అని చెప్పేసి, లేని గుణాలను వర్ణించడమే స్తోత్రం అంట. మనం వాడు స్తోత్రం చేస్తుంటే అవన్నీ నాకున్నాయి నేను అనుకుంటున్నాను అని అంటే నాకంటే మూర్ఖుడు ఎవడు ఉంటాడు? వాడికి ఆ కొత్తగా ఐశ్వర్యం వచ్చిన వాడికి ఎవడన్నా వాడిని స్తోత్రం చేస్తున్నా అదంతా నిజమని అనిపిస్తుంది. ప్రామాణ్య బుద్ధి స్తోత్రేషు దేవతాబుద్ధిరాత్మని. నేనే ఇంద్రుడిని చంద్రుడిని. కీటబుద్ధిర్మనుష్య. మిగతా వదిలిపెట్టేసాయని బాబు అబ్బే ఆయన వదిలిపెట్టేసాడు. ఎవరు ఆయన వదిలేసి మరి ఆయన పనికిరాడు అని అనటం తప్ప ఎవళ్లను లెక్కకు తీసుకుంటే లేదు వాడు. కీటబుద్ధిర్మనుష్యేషు. అది మనకు పనికిరాదు. మనకు ఇంకొకటి ప్రశంసలు కానీ ఇంకొకటి నిందలు కానీ మనకు అనవసరం. నేను ఇవాళ ఈశ్వర పూజ చేశాను, దాన్ని చూసి ఇంకొకటి మెచ్చుకోను అక్కర్లేదు, దాంతో నాకు పని లేదు. ఇంకోడు నన్ను నిందించాడు, దానితోనూ నాకు పని లేదు. ఈశ్వర పూజ నా కర్తవ్యం, నేను చేస్తాను. నేను అందుకే అనేక మంది మన పిల్లలకు సలహా చెబుతుంటాను, నాయనా నీకు ఉపనయనం ఏందంటున్నావు, రోజు కనీసం సంధ్యావందనం చేయరా నాయన.
కొంతమంది పిల్లలు అంటారు, అవును స్వామి నేనుండే హాస్టల్లో ఎవ్వళ్ళు చేయరు, నేను ఒక్కడిని చేస్తే ఎగతాళి చేస్తారు, నన్ను ఎట్ట చేయమంటారు. వాళ్ళ ఎగతాళ్లతో నీకు పని లేదురా నాయన. వాళ్ళు ఏం చేస్తే నీకెంత? నువ్వు అన్నం తింటున్నావు, ఎగతాళి చేస్తాడు, నువ్వు అన్నం తింట మానేస్తావా? కాబట్టి వాళ్ళ నిందలతో నీకు పని లేదు, వాళ్ళ ప్రశంసలతో నీకు పని లేదు. సంధ్యావందనం నీ ధర్మం. హాయిగా రోజు స్నానం చేసి పట్టుబట్ట కట్టుకొని 10 నిమిషాలు సంధ్య వార్చుకొని నీకు చదువుకు పో. ఇంకోళ్ళ యొక్క నిందలు నువ్వు పట్టించుకోవాకు. అందువల్ల మానవమాన సదృశా సమదర్శినశ్చ, అందరినీ ఒకే రీతిగా చూడాలి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తే శునిచైవ స్వ్యపాకే చ పండితా సమదర్శిన అన్నారు. పండితులైనటువంటి వాళ్ళు అందరినీ సమానంగా చూస్తారు, కానీ వీడు గొప్ప వీడు గొప్ప కాదు అనేటటువంటి దృష్టి వాళ్ళు, సర్వత్ర బ్రహ్మదృష్టి వాళ్ళకు ఉండేది. సమదర్శిన నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితా. సర్వత్ర బ్రహ్మదర్శనం చేసేటటువంటి వాళ్లకు వీడు ఎక్కువ వాడు తక్కువ అనేటటువంటి భావన ఉండదు. సర్వత్ర బ్రహ్మ పదార్థమే వ్యాపించి ఉన్నది. కాబట్టి నువ్వు కూడా సమదర్శిగా ఉండు. అలాగే కర్తారమన్యమవగమ్య తదర్పితాని కుర్వంతి కర్మ పరిపాక ఫలాని ధన్యా. దేనికి నేను కర్తను కాదండి, చేయించేవాడు ఆ పరమాత్మ, నేను కేవలం ఒక నిమిత్త మాత్రుడు. మనం ఎన్నో పెద్ద పనులు చేస్తాం, కానీ ఎన్ని చేసినా నేను చేసినాననే భావన అక్కర్లేదు. చేయించినవాడు ఆ పరమాత్ముడు. గురునాథ శ్రీ భారతీ తీర్థ గురు సార్వభౌమా జయ దేవ జయ దేవ జయ దేవ జయ దేవ జయ సద్గురునాథ శ్రీ సద్గురునాథ శ్రీ భారతీ తీర్థ గురు సార్వభౌమా జయ దేవ జయ దేవ. వర్జిత విషయ కలాప దుర్జన సుదురాప దూరీకృతనత పాప సచ్చిత్ సుఖ రూప జయ దేవ జయ దేవ. వర్జిత విషయ కలాప దుర్జన సుదురాప దూరీకృతనత పాప సచ్చిత్ సుఖ రూప జయ దేవ జయ దేవ జయ దేవ జయ దేవ జయ సద్గురునాథ శ్రీ సద్గురునాథ శ్రీ భారతీ తీర్థ గురు సార్వభౌమా జయ దేవ జయ దేవ. పూజిత పన్నగ భూషణ ప్రజ్ఞాజితధిషణ ముఖ నిర్ధుత తరుణారుణ భక్తేషు సకరుణా జయ దేవ జయ దేవ. పూజిత పన్నగ భూషణ ప్రజ్ఞాజితధిషణ ముఖ నిర్ధుత తరుణారుణ భక్తేషు సకరుణా జయ దేవ జయ దేవ. జయ దేవ జయ దేవ జయ సద్గురునాథ శ్రీ సద్గురునాథ శ్రీ భారతీ తీర్థ గురు సార్వభౌమా జయ దేవ జయ దేవ. వీక్షాలవహృతలోకాలఘుదుస్సహ శోక శంకర గురువర పూజక కృతనత జన భవుకా జయ దేవ జయ దేవ.